మానవు నుండి పాపము సంక్రమింప చేయబడుతూ ఉన్నది. తరతరాలుగా పాపపు స్వభావము సంక్రమింప చేయబడుతూ విస్తరింప చేయబడుతూనే ఉన్నది. ఆదాములో ప్రవహించినటువంటి రక్తమే యేసు క్రీస్తులో కూడా ప్రవహించినట్లయితే సర్వమానవాళికి ప్రాయచిత్తం అనేది కలిగేది కాదు. ఎందుకనంటే ఆదాములో ఉన్నటువంటి రక్తము పాపపు రక్తము, యేసు క్రీస్తులో ఉన్నటువంటి రక్తము పరిశుద్ధమైన రక్తం, నిష్కలంకమైన రక్తం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడదలిచినటువంటి విషయం ఏంటంటే, ఎవరైతే క్రీస్తు రక్తము చేత కడుగబడి పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొందారో వారు ప్రతి ఒక్కరూ వెలిగింప చేయబడాలి. ఏ విధంగా వెలిగింప చేయబడాలి అంటే, ఏ విధంగా వారి జీవితాలు వెలిగింప చేయబడాలి అంటే, ఆ రోజున దేవుని దూత కాపరుల యొద్దకు దిగి రాగానే ఆ ప్రదేశమంతా ఎలాగైతే ప్రకాశింపబడిందో, నువ్వు అడుగుపెట్టిన ప్రతి చోటల్లా ప్రకాశింప చేయబడుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. నీ ఇల్లు వెలిగింప